హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు నేను మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే, చాలా సింపుల్గా అయిపోయే ఒక హెల్దీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. అదే చోలే భటూరే. అంటే వీటిని మనం శనగలు అంటాం, చిక్ పీస్ అంటాం, చోలే అని కూడా అంటాం కదా. వీటిని మనం వండుకుంటామని అనుకున్నప్పుడు ఒక 8 hours ముందైనా నానబెట్టుకోవాలండి. లేకపోతే మనం మార్నింగ్ వండుకుంటామంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానినా ఏం కాదు, ఎక్కువ నానినా మంచిదే. శుభ్రంగా కడిగేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని కూడా తర్వాత మనం కూరలో వేసేసుకోవచ్చండి, దాన్ని ఏం వంపేయక్కర్లేదు. అంతే, ఇది కనీసం ఒక 5-6 విజిల్స్ అయినా రావాలి. బాగా ఒక 80% ఉడికిపోవాలన్నమాట. ఇలాగా విజిల్స్ వచ్చేలాగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇలా నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు తీసుకున్న శనగల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి. ఈ శనగలు అయితే మనకి చాలా మంచివండి. ఇవి ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్, కాల్షియం అవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి చికెన్, మటన్, మీట్లో ఉన్నంత ప్రోటీన్స్ అయితే ఇందులో దొరుకుతాయండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే ఇవి చాలా మంచివి. నేనైతే మంత్లీ 2 times వండుతానండి. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగ మనకి విజిల్స్ వచ్చేస్తాయి, ఆవిరంతా పోతుంది, ప్రెషర్ అంతా. మనం ఈ శనగలు ఎంతవరకు కుక్ అయినాయి అని ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. మనం చూడడానికి మెత్తగా అనిపిస్తుంది కానీ అలా ఏమి ఉండదు. ఈ వాటర్ కూడా మనం అందులో వేసేస్తాం కదా, సరిపోతుంది. ఇలా దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, లాలిక్కాయలు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు తీసుకుని ఇలా నూనె వేడైన తర్వాత ఇవి అందులో వేసేయడమే. అవి కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా వేసుకోవాలి. నా చేతిలో ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, నేను అది ప్లేట్ పెట్టలేదు అన్నమాట. అవేమో మొత్తం ఇలా ఫోన్ మీద అంతా పడిపోయినాయి. ఈ ఆనియన్స్ కూడా కాసేపు ఒక 1 minute 2 minutes ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇదైతే మనకి ఈ కూర చపాతీలోకి ఏంటి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం రైస్లోకి వేసుకున్నాం అండి, ఈవినింగ్ చపాతీ తిన్నాం. ఇగో టమాటో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ వేసేసి ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం మూత పెట్టేసి అలా ఒక 2 minutes ఉంచేసామనుకో బాగా ఫ్రై అయిపోతుంది. ఇక చూసారా, ఆయిల్ పైకి వచ్చింది కదా, అంటే మనకు కొంచెం ఫ్రై అయిపోయినట్టే. ఒకసారి దాన్ని మిక్స్ చేసేసి అందులోకి కొంచెం కారం, మనకి ఎంతైతే అవసరం ఉంటుందో తెలుస్తుంది కదా, అంత కారం, పసుపు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, సాల్ట్, మనకి తగినంత సాల్ట్ వేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 minutes మూత పెట్టేసి పక్కన ఉంచేయాలండి. అది బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా బాగా ఫ్రై అయితే ఇగో ఇలా వస్తుంది, ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినట్టు. ఏ కూరకైనా మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వలేదు అనుకోండి, అది అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. మనం ఉడికించిన శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు ఇందులో వేసేసి వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 2 minutes మూత పెట్టేసి అలా ఉంచేయడమే. మనం సిమ్లో పెట్టుకుని ఉంచేసుకోవాలి. ఈ అంత మనకి ఫ్రై అవ్వక్కర్లేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా, ఉడికించేసాం కదా, అంతే ఇలా అయిపోతుంది. అందులో మనం కొంచెం వాటర్, ఆల్రెడీ నేను ఈ మిక్సీ జార్ ఉంది కదా, మనం ఉడికించిన వాటర్ ఉంది కదా, శనగలు ఉడికించి ఆ వాటర్ వేసేయడమే. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఏమంత మునిగిపోక్కర్లేదు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయినాయే కదా, అంతేనండి, చాలా సింపుల్. నేనైతే ఏం చేస్తాను తెలుసా, నేను మార్నింగ్ తొందరగా అవ్వదు కదా, అందుకని నైటే ఉడకబెట్టేసుకుంటాను. ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసుకుని ఇంక నైట్ పడుకునేటప్పుడు ఉడకబెట్టేసుకుని అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాటర్తో సహా. నెక్స్ట్ డే మార్నింగ్ వండుతాను. అంటే మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట, హడావుడి ఉండదు. మనకి కూర ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనిపించుకున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఈ స్టార్ ఫ్లవర్ అవన్నీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయిందండి. అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, మనకు కూర ఇంకా అయిపోయినట్టే. ఇది నేను ఫస్ట్ టైం అండి కుకింగ్ వీడియో, లాంగ్ వీడియో చేయడం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేయండి, మనకి చాలా మంచిది, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెసిపీ కనుక మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి రెసిపీ, హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.